హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులైతే ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకైతే కీలక ఆదేశాలు సీతక్క గారైతే జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనున్నట్టు సీతక్క గారైతే చెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పింఛన్ 2016, దివ్యాంగ పింఛన్ 3016గా ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6000, మిగిలిన వారికి 4000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. చేయూత పథకానికి కావాల్సిన అర్హులు: ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ వాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, వయస్సు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి కాకుండా కొన్ని నిర్దిష్ట పత్రాలు అయితే అవసరమవుతాయి. ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.